ఇంకా చిన్నపిల్లలు మీరు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ఆలకించు యేసయ్య మీ ప్రార్థన తప్పకుండా వింటాడు, ప్రార్థనకు విజయాన్ని ఇస్తాడు. అందుకే చిన్న పిల్లల చిన్ని ప్రార్థన, చిన్న పిల్లల చిన్ని ప్రార్థన, చిన్న పిల్లల చిన్ని ప్రార్థన, చిన్న పిల్లల చిన్ని ప్రార్థన దేవునికి బహు ఇష్టం, యేసయ్యకు బహు ఇష్టం. ప్రార్థన చేయుడి పారంపుతో, యేసుని వేడుడి బహు ప్రేమతో. ప్రేమతో ప్రార్థన చేయాలి. నా ప్రభువు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడు. ఓకే, రోజే చిన్నది ప్రార్థన చేసింది, గొప్ప విజయాన్ని తన కళ్ళారా చూసింది. గొప్ప విజయం. అప్ప ప్రతికూల పరిస్థితి. పాస్టర్ పేటర్ అంకులు చెరసాల్లో ఉంటే వీరందరూ ఇంట్లో ఉండి ప్రార్థన చేసి, అపోస్తలుల కార్యం 12. వీరి ప్రార్థన దేవుడు పరలోకం నుంచి దూతను పంపించాడు. చెరసాల అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? చెరసాల అంటే ఏంటి? పోలీస్ స్టేషన్. ఇనప చొవ్వలు ఉంటాయి, ఇనప గవిని ఆటోమేటిక్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. సో ప్రార్థనకు అంత శక్తి ఉంది. తమ్ముడు చెల్లి, ప్రార్థన మనం చేయాలి. దేని కొరకైనా ప్రార్థన చేయాలి. నువ్వు ఎగ్జామ్స్లో విజయం కొరక, లేకపోతే ఆరోగ్యం కొరక, జ్ఞానం కొరక, మనీ కొరక, దేవుడు ఏదో ఒక రూపాన్ని పంపిస్తాడు. కానీ ప్రార్థన చేద్దాం, మనం చేయాలి. ఇంకా చిన్నపిల్లల ప్రార్థన చాలా ఇష్టం. నేను సేవిస్తున్న దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు, అది గుర్తుపెట్టుకోవాలి. సో ప్రార్థన మరవకూడదు. ప్రార్థన ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. ప్రార్థనకు దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఓకేనా? టెన్షన్ పడకూడదు. టెన్షన్ ఎందుకు? దండగా యేసయ్య ఉండగా. ఆమేన్. టెన్షన్ ఎందుకు? దండగా యేసయ్య ఉండగా. అది గుర్తుపెట్టుకొని టెన్షన్స్ పడకండి. ఎగ్జామ్స్ రాసే పిల్లలు ప్రార్థన చేయండి, దేవుడు ఘన విజయాన్ని ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ ఉజ్వల భవిష్యత్తు దీవించును గాక. ఆమేన్.